హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా బాలుతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటండి మీరు అందరి ముందు మీ అమ్మని అలా తిట్టారు, అన్నన్ని మాటలు అన్నారు, ఎందుకండి అని అంటుంది. మరి ఊరుకుంటానా ఏంటి పూలగంప? నిన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను. చివరికి దేవుణ్ణైనా నేను నిలదీస్తాను. నిన్ను నష్టజాతకురాలు అని అనడమేంటి? తన కొడుకు మనోజ్ గారు తప్పు చేస్తే అందులో నీ తప్పేముంది? వాడు పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోతే నువ్వు నష్టజాతకురాలివి ఎక్కడవుతావో? అయినా ప్రతిదానికి మా అమ్మకి నువ్వు చాలా అలుసుగా దొరికావు, అందుకనే నిన్ను అనన్ని మాటలు అంటుంది. ఇలా ఈసారి ఒక్కసారి బాగా స్ట్రోక్ ఇచ్చాను కదా, ఇంకోసారి నీ జోలికి ఆ తల్లి కొడుకులు రారు అని అంటాడు. మీనా ప్రేమగా భర్త గుండెల మీద వాలిపోతుంది. ఇక బాలుతో ఇలా అంటుంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని చేసుకున్న తరువాత నేను కొన్ని రోజులు చాలా బాధపడ్డాను. మీ మంచి మనసు అర్థం కాక నేను చాలా బాధపడ్డాను. కానీ మీ మంచి మనసు తెలిసిన తరువాత మీలాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను. భార్యని ఎంత ప్రేమించడం, అది ఒక గొప్ప అదృష్టం అండి. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇక బాలుని హక్ చేసుకుంటుంది. బాలు ఏమో ఏంటి ఈ ముళ్ళకంప రోజు రోజుకి తన మీద ప్రేమ రెట్టింపు అయ్యేలా చేసుకుంటుంది, ఏంటి మాయా అని అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనోజ్ రోహిణి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మనోజ్ రోహిణితో, రోహిణి ఇక నీకు నాకు ఏ భయము బాధ బెంగ అక్కర్లేదు. నువ్వు ఆ ఇంట్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. అది ఇల్లు కాదు, అది వల్లకాడు అని అంటాడు మనోజ్. ఆ మాటలకి రోహిణి, అదేంటి మనోజ్ అలా అంటున్నావు? మీ ఇల్లు వల్లకాడంటున్నావేంటి అని అంటే, అవును, నాకు ఆ ఇంట్లో ఉండాలంటేనే చిరాకు. కాకపోతే ఏం చేయాలి, తప్పని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు పెళ్ళైపోయింది కదా, నువ్వు నేను ఎంచక్కా వేరుగా వెళ్ళిపోదాము అని అంటాడు. అవునా మనోజ్, నీకు ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం లేదు. అయినా ఇందాక పెళ్లి దగ్గరే చూశానులే, పెళ్లి జరుగుతుంది అని కూడా లేకుండా ఎవరికి వారు తగ్గకుండా ఎంత గొడవలు పడ్డారో మీ అమ్మగారు. అలాగే బాలుని చూస్తే నాకు చాలా చిరాకేసింది. తను ఇక్కడ ఇలా ఉన్నాడంటే ఇంట్లో ఇంకెలా ఉంటాడో అని నాకు కంగారు అనిపించింది. కానీ ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటున్నారు కాబట్టి నాకు కూడా హ్యాపీయే. ఎలాగో నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు బాగా శాలరీ వస్తుంది. బ్యూటీ పార్లర్ నడుపుతున్నాను కాబట్టి నాకు కూడా డబ్బులు వస్తాయి. మన ఇద్దరి సంపాదన ఉంది కాబట్టి మనకి ఏ ఇబ్బందులు ఉండవు, ఒకరితో సంబంధం కూడా లేదు అని అనగానే ఇక మనోజ్ ఇలా అంటాడు. నాకు జాబ్ ఎక్కడుంది అని అంటే, అదేంటి ఇంకా నువ్వు జాబ్ చేయవా? మొన్నటి వరకు అంటే వేరు, కానీ ఇప్పుడు పెళ్ళైంది, నీకు కూడా బాధ్యతలు ఉంటాయి కదా, ఏదో ఒక జాబ్ చూసుకో అని అంటుంది. ఇక ఆ మాటతో నా సంపాదన మీదే ఆధారపడతానంటే ఎలా అని అనేస్తుంది. ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి వర్ధన్ అక్కడికి వస్తాడు. వర్ధన్ని చూడగానే రోహిణి మనోజ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అదే సమయానికి బాలు అక్కడికి వస్తాడు. బాలు వర్ధన్ని చూస్తాడు. వీడేంటి పారిపోయి ఇక్కడికి వచ్చాడు, నా చేతిలో చావు దెబ్బలు తిన్నాడు, అది చాలక ఇక్కడికి వచ్చాడేంటి అంటే, వీడు ఎవరితోనో మాట్లాడుతున్నది ఈ పెళ్ళి గురించేనా? పెళ్ళి ఆపేస్తాను, దాన్ని నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకుంటాను, జీవితాంతం అది నాతోనే దాని బ్రతుకు పంచుకోవాలి అని చెప్పి పిచ్చి పిచ్చిగా చండాలంగా మాట్లాడాడు. అవన్నీ రోహిణి గురించేనా? ఎక్కడికి వచ్చాడు అంటే ఈ పెళ్ళి ఆపడానికే. అంటే మొత్తానికి రోహిణికి వీడికి మధ్య ఏదో గొడవ జరుగుతుంది. అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు గొడవ, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటూ కోపంగా వర్ధన్ దగ్గరికి వెళ్తాడు. ఇక వర్ధన్ బాలిని చూసి భయపడుతూ ఉంటాడు. వెనుక నుంచి పారిపోబోతూ ఉండగా వెనుక నుంచి షర్టు పట్టుకొని ఆపుతాడు. రే, ఇక్కడికి వచ్చావేంట్రా? నీకు దెబ్బలు ఇంకా సరిపోలేదా? ఇక్కడ కూడా కొట్టించుకోవడానికి వచ్చావా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ పెళ్ళి ఆపాలనే వచ్చావా అని అంటే, బాస్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. నన్ను కొట్టను అంటే నేను కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. నేనలా ఎందుకు మాట్లాడానో మీరు తెలుసుకోవాలి. నా మాటలు మిమ్మల్ని బాధించాయి, అందుకే మీరు నన్ను కొట్టారు. మీరు కొట్టినందుకు నేను బాధపడడం లేదు, కానీ ఈ పెళ్ళి ఎందుకు ఆపాలనుకున్నానో మీరు తెలుసుకోవాలి అని అంటే,
ఏంట్రా తెలుసుకునేది? ఆడపిల్ల పెళ్ళి ఆపాలని చూసినా నీతో నాకు మాటలేంట్రా అని మళ్ళీ కొట్టబోతూ ఉండగా ఇంతలోపు మీనా పరిగెత్తుకుంటూ వస్తుంది. మళ్ళీ ఈయన ఎవరితోనో గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా అనడం, ఈయనేమో చేయి చేసుకోవడం, అవతల వాళ్ళు ఆయన మీద శత్రుత్వాన్ని పెంచుకుంటారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి మీనా బాలుని ఆపుతుంది. ఏవండి, ఇక్కడ కూడా మీరు గొడవలేనా? వదిలేండి, ఎవరి పాపం వాళ్ళది. మీరెందుకు ఇలా కొట్టేదాకా తెస్తున్నారు? వద్దండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అది కాదు పులగంప, పెళ్ళి ఆపాలని ప్రయత్నించాడు, అందుకనే వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అని అంటే ఇక మీనాని చూసి వర్ధన్ సిస్టర్, మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవప్రదంగా అనిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. మీరు అంత పద్ధతిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఓ పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి ఎవరు, ఏంటి, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. అవి నేను చెప్పాలనుకుంటుంటే ఈయన నన్ను కొడుతున్నారు అని అంటే ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది? మీరు ఒక్క నిమిషం ఆగండి, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలి కదా అని మీనా అనడంతో సరే చెప్పు, చెప్పాక నీ మాటల్లో ఏదైనా తేడా అనిపిస్తే నిన్ను మాత్రం వదిలిపెట్టను రోయ్, ఇరక్కుమ్మేటమే నిన్ను మాత్రం అని బాలు అంటాడు. ఇక అప్పుడు వర్ధన్ ఇలా చెబుతాడు. ఇక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రోహిణి అలియాస్ కళ్యాణి. తనకి ముందే పెళ్ళైంది, ఓ బాబు కూడా ఉన్నాడు. తను తల్లి కూడా ఇక్కడే ఉంది. కన్న కొడుకుతో అత్త అని పిలిపించుకుంటుంది. కన్న తల్లిని ఓ బానిసలాగా దూరం పెట్టి తనని ఒక పని మనిషిగా అందరికీ పరిచయం చేస్తుంది. ఈ రోహిణి చాలా మోసగత్తె. ఇప్పుడు కూడా ఇక్కడ మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఆ విషయం నాకు తెలిసి తనని నేను ఇది తప్పు అని చెబితే నాతో చాలా తేడాగా మాట్లాడింది. నా పరువు బజారుకు ఎక్కించింది, నా ఉద్యోగం పీకించేసింది, నా భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయేలా చేసింది. తను మాత్రం మోసం చేసి పెళ్లి చేసుకుంటుంది. అందుకని తన మీద నాకు కోపం, రివెంజ్ తీర్చుకోవాలనే నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఈయన తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇలా మోసం చేసిన ఈవిడ విషయంలో నేను అలా మాట్లాడడం తప్పంటారా ఒప్పంటారా అని అనగానే మీనా షాక్ అయిపోతుంది. బాలు కూడా షాక్ అయిపోతాడు. అంతలోనే పక్కపక్క నవ్వుతాడు. క్లాప్స్ కొట్టుకుంటూ నవ్వుతూ ఉంటాడు. మీనా కోపంతో ఏవండి పిచ్చెక్కిందా ఏంటి? ఇలాంటి విషయం విన్నాక ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఆలోచించాలి కదా, మీరేంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే మీనా అస్సలు నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను. మా మమ్మీకి మా అన్నయ్య గారికి ఇది కరెక్ట్గా సరిపోయింది. వీళ్ళకి రోహిణినే కరెక్టు, అదే కళ్యాణినే కరెక్టు. వీళ్ళకి నువ్వు మంచిగా కనిపించవు, నువ్వు నష్టజాతకురాలిలాగా కనిపిస్తావు. కానీ అదిగో ఆ రోహిణి అలియాస్ కళ్యాణి మాత్రం చాలా గొప్ప మనిషిలాగా కనిపిస్తుంది మా మమ్మీకి. అలాంటి తన కోసం నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది, మనల్ని బాధ పెడుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి పూలగంప అని అంటాడు. ఇక తర్వాత వర్ధన్, మీ ఇంట్లో పర్సనల్ విషయాలు నాకు అనవసరం. తను చేసింది మోసం కాదా? తన విషయంలో నేను వాళ్ళ బాధ పెట్టడం నాది తప్పవుతుందా అని అనగానే మీనా అంటుంది, ఖచ్చితంగా తప్పే, నువ్వు చేసేది తప్పే. ఓ ఆడపిల్ల తన జీవితం పాడైపోయిన జీవితాన్ని బాగు చేసుకోవాలనుకోవడం తప్పు లేదు. కానీ ఆ విషయాన్ని నువ్వు అడ్డం పెట్టుకొని నువ్వు తనతో తప్పుగా ప్రవర్తించాలనుకుంటున్నావు, అది ఖచ్చితంగా తప్పే. ఇదే విషయం, ఇలాంటి పరిస్థితే నీ చెల్లెలకో నీ అక్కకో లేదంటే నీ రక్త సంబంధికులకో జరిగితే నువ్వు ఇలాగే చేస్తావా? ఒక్కసారి ఆలోచించుకో అని అనడంతో వర్ధన్ ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనోజ్ని రోహిణిని తీసుకొని ప్రభావతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఇద్దరికి దిష్టి తీయమని ముందే ఏర్పాటు చేసి ఉంచుతుంది. ఇక రోహిణిని, అమ్మ రోహిణి, కుడికాలు లోపల పెట్టి రామ్మ, ఇంట్లో దీపారాధన కూడా నువ్వే చెయ్యు, ఈ ఇంట్లో నువ్వే దీపం వెలిగించాలి, అప్పుడే ఇంటికి కళ, కాంతి, ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయి అని ప్రభావతి అంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి కుడికాలు ఇంట్లో పెట్టబోయే సమయానికి ఒక్కసారిగా ఎక్కడో ఉన్న ట్రాన్స్ఫార్మర్
పేలిపోయి కరెంట్లన్నీ ఒక్కసారిగా పోతాయి. ఇల్లు చీకటైపోతుంది. అది గమనించిన దిష్టి తీసిన ఆవిడ, అమ్మ అమ్మ అరిష్టమమ్మా, కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడుతుంటే శుభం జరగాలి కానీ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి కరెంట్లన్నీ ఆగిపోయాయి. చీకటింట్లో అడుగు పెడుతున్నారు. కాదు కాదు, ఆవిడ అడుగు పెడితే ఇల్లు చీకటైపోయిందమ్మా అని మనసులో ఉన్నమాట బయటకు చెప్పేస్తుంది. ఆ మాట విన్న ప్రభావతికి ఏదో కొంచెం మనసులో కొంచెం బాధగా అనిపిస్తుంది. బయటికి మాత్రం, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు డబ్బులు ఇచ్చాను, దిష్టి తీయటానికి వచ్చావు, అంతవరకే, ఎక్కువ మాట్లాడద్దు, వెళ్ళిక్కడి నుంచి అని అంటుంది. ఇక తర్వాత, అమ్మా నేనైతే వెళ్ళిపోతాను, ఉన్న మాటే చెప్పాను, మీరు తప్పుగా అనుకున్నా ఒప్పుగా అనుకున్నా ఆ ఇంటి కోడలు ఇంట్లో అడుగు పెడుతుంటే కరెంటు పోవడం మాత్రం మంచిది కాదమ్మా అని అనగానే రోహిణి చిన్నబుచ్చుకొని, అత్తయ్య ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? మీరు ఎన్నో గొప్ప భావాలు గల మనిషి, అందుకే మీరు నాకు తల్లితో సమానం. అలాంటి మీరు ఇవన్నీ నమ్ముతున్నారా? కరెంటు పోవడానికి నేను కాలు పెట్టడానికి సంబంధం ఏమైనా ఉందా? అనుకోకుండా ట్రాన్స్ఫార్మర్ మీద ఏ చెట్టు కొమ్మో లేదంటే ఏ ఉడతో ఏ పిల్లో పడిపోయి ఉంటుంది, అందుకనే కరెంటు పోయి ఉంటుంది, దానికి నేను బాధ్యతనవుతానా అని అనగానే, చాచా అవే మాటలమ్మా, అవేం నువ్వు పట్టించుకోవద్దు, ఇలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, నువ్వు మా ఇంటికి వెలుతురువి, అలాంటి నువ్వు చీకటి ఎందుకు అవుతావు? నిజమే, నువ్వు చెప్పింది నిజమే, ట్రాన్స్ఫార్మర్ మీద ఏ కొమ్మో పడితే దానికి నీకు సంబంధం ఏముంది? నేను క్యాండిల్ వెలిగించి తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో రోహిణి అడుగు పెట్టేలా చేస్తుంది. ఇక తర్వాత అదే సమయానికి బాలు, మీనా ఇద్దరు కూడా ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో చెప్పకూడదు, ఈ విషయం తెలిస్తే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది, ఇప్పుడే పెళ్ళయింది వాళ్ళిద్దరికీ, ఇక రోహిణికి పెళ్ళై కొడుకు ఉన్నాడు అన్న విషయం మనోజ్కి తెలిస్తే వాళ్ళిద్దరూ విడిపోతారు. ఈ నిజం రోహిణి తనంతట తానుగా చెబితే బాగుంటుంది, అంతేకాని మనం చెప్పి వాళ్ళిద్దరినీ దూరం చేయకూడదు, వీలైతే జంటలను కలపాలి కానీ విడదీయకూడదు, కాబట్టే మనం మాత్రం ఆ పని చెయ్యొద్దండి. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు మాత్రం ఈ నిజం బయట పెట్టద్దు అని చెప్పేసి బాలు దగ్గర మీనా కూడా మాట తీసుకుంటుంది. ఇక బాలు మీనా ఇద్దరు రోహిణి వైపు ఏగదిగా చూస్తారు. బాలు మీనాని, నువ్వు లోపలికి వెళ్ళు పూలగంప అని అనగానే సరేనండి అని మీనా ఇంట్లో అడుగు పెడుతుంది. తను అడుగు పెట్టగానే కరెంట్ వస్తుంది. ప్రభావతికి మాత్రం మీనా వల్ల మంచి జరిగినా కూడా మంచి జరిగింది అని అనిపించదు. ఇంకా తర్వాత రోహిణి అడుగు పెట్టాక, అమ్మ ఈ ఇంటి కొత్త కోడలు పొయ్యి వెలిగించి పరమన్నం చేసి ఆ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి దీపారాధన చేసి ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలి, ఇది మా ఇంటి ఆనవాయితీ, వెళ్ళమ్మా వెళ్ళి స్టవ్ వెలిగించు అని అనగానే సరే అత్తయ్య అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగిస్తుంది. అయితే అప్పుడే గ్యాస్ సిలిండర్ కూడా అయిపోతుంది. అత్తయ్య గారు మంట రావడం లేదు అని అంటే, నా మతిమరుపు మండ, గ్యాస్ సిలిండర్ అయిపోయింది, ఈ పాపిష్టి బుద్ధి చెప్పాలి కదా, ఇది చెప్పలేదు, ఇదంతా మీనాలోనే ఉంది, మీనాదే తప్పు, గ్యాస్ అయిపోయినా అసలేమీ చెప్పకుండా ఉంది, కొత్త కోడలు పరమన్నం చేస్తుందని తెలిసి కూడా కావాలని చేసింది, ఉండమ్మా ఇంకో సిలిండర్ ఉంది, ఇప్పుడే నేను దాన్ని సెట్ చేస్తాను అని సెట్ చేస్తుంది. ఇంకా తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పోస్తుంది. పాలు పోయగానే ఆ పాలన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. ఈలోపు ప్రభావతి స్నానానికని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అదే సమయానికి మీనాకి వాసన వస్తూ ఉంటుంది. పాలు విరిగిపోయిన వాసన వస్తుందేంటి అని చెప్పి అనుకొని కిందకొస్తుంది. కిచెన్లో కంగారు పడుతూ ఉంటుంది రోహిణి. ఒకదాని తర్వాత మరొకటి, నేను ఏది చేసినా ఇలా ప్రతిదీ కూడా ఇబ్బందికరంగానే ఉంది, అంటే ఇదేదో మొత్తానికి ఖచ్చితంగా నా జీవితంలో తేడానే అనిపిస్తుంది. ఆయనకి నాకు పెళ్ళైతే అయింది కానీ మేమిద్దరం భార్యాభర్తలుగా కలిసి ఉండమేమో అని అనడానికి ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలని నాకు అనిపిస్తుంది అని కంగారు పడుతూ ఉండగా ఇంతలోపు మీనా వస్తుంది. మీనా వచ్చి, ఏంటి కంగారు పడుతున్నావు, పాలు విరిగిపోయాయనా? మరి విరిగిపోవా, నువ్వు
పాలుని కాచేటప్పుడు సిమ్లో కాయాలి. ఇంత పెద్ద ఫైర్లో పెడితే పాలు విరిగిపోవా? అసలు నీకు వంట వచ్చా రాదా? కనీసం టీ కూడా చేయడం రాదా అని అంటుంది. అది ఏదో ఒకటి చేయవా ప్లీజ్, అత్తయ్య గారు తెలిస్తే ఊరుకోరు, ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అని అనగానే, సరే ముందు ఆ గిన్నెను పక్కకు తెచ్చే, ఇంకో గిన్నె పెట్టు, ఈ పాలు సిమ్లో పెట్టు, వేడి చేయు అని చెప్పడంతో సరే అని చెప్పి అలాగే కాస్తుంది. పాలు చక్కగా ఉంటాయి. పరమన్నం ఎలా వండాలో పక్క నుండి అన్నీ చెప్పడంతో పరమన్నం వండుతుంది. ఈలోపు ప్రభావతి వస్తుంది. ఏంటి ఇక్కడ కూడా తగలడ్డావా? నీ మహాతల్లి నువ్వు చేపెట్టావంటే ఆ పరమన్నం కూడా పరమన్నం కాదు, విషంలాగా మారిపోతుంది. మహాతల్లి 2 చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, నా కోడలు దరిదాపుల్లోకి రావద్దు. నీ నష్ట జాతకురాలివి. నీ జాతకం నా కోడలు మీద సోకితే నా కోడలు కొడుకు ఏమైపోతారోనని నాకు భయంగా ఉంది. నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే మీనా ఇలా అంటుంది. అత్తయ్య గారు మీరు పెద్దవారు, నేను మీ అమ్మాయి లాంటి దాన్ని, నాకు మీరు చేతులెత్తి దండం పెడుతున్నారు అంటే ఏంటి అర్థం? అత్త కానీ అమ్మ కానీ బిడ్డకు ఆశీర్వదించాలి. అలాంటిది నా ఆయుష్ క్షీణం అవ్వాలనే కదా మీరు నాకు దండం పెడుతున్నారు. అంత భారంగా కనిపిస్తున్నానా అత్తయ్య? నేనేం తప్పు చేశాను అత్తయ్య? నా మీద ఏమైనా కోపం ఉన్నా చెప్పండి అత్తయ్య. ఎందుకు కోపం? నేనేం తప్పు చేశానో మీరు తెలుసుకుంటే నాది తప్పు ఉందా లేదా అని నేను మీకు చెబుతాను. నాకు తెలియకుండానే మీ విషయంలో ఏదైనా పొరపాటు చేశానా? దయచేసి చెప్పండి అత్తయ్య, అంతేకాని మీ మాటలతో నన్ను బాధ పెట్టద్దు అత్తయ్య అని అంటే, నీకు దండం పెడతాను వెళ్ళు, నీతో వాదించే టైం కూడా నాకు లేదు. అమ్మ రోహిణి ఇలారా, ముందు ఆ నైవేద్యం దేవుడికి పెట్టు అని చెప్పి ఇక నైవేద్యం దేవుడికి పెట్టించి దీపం వెలిగించమంటుంది. ఆ దీపం వెలిగించడం కూడా రోహిణికి రాదు. అప్పుడు మీనా ఆ వత్తిని మొదలు కొంచెం గట్టిగా వత్తు, ఆ తర్వాత వెలిగించు, వెలుగుతుంది అని చెప్పడంతో ఇక అలాగే చేస్తుంది రోహిణి. అప్పుడు అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, ఈ ఇంట్లో నేను శాశ్వతంగా తిష్ట వేయాలి అంటే ఈ మీనా సాయం నేను అన్నింటా తీసుకోవాలి. ఏదైనా మంచి జరిగితే అది నాకే దక్కుతుందా క్రెడిట్ అంతా. ఒకవేళ ఏదైనా చెడు జరిగితే తేలిగ్గా మీనా మీద తోసేయచ్చు. ఎంచక్క ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఈ ఇంట్లో నాకు వచ్చిన డోకానే లేదు. ఇన్నాళ్ళు భయపడ్డాను, ఇంట్లో ఎలా ఉంటాను, నాకేం పనులు రావు కదా, ఏం చెయ్యాలి, అత్తయ్య గారు నా గురించి ఏమనుకుంటారు అని కంగారు పడ్డాను. కానీ దొరికిందిగా నాకు పని మనిషి అని అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుశీలమ్మ బాలుని మీనాని పిలుస్తుంది. అమ్మా నువ్వు నా మనవరాలివి, నీకు ఒకటి చెబుతాను. నువ్వు బాలు ప్రేమగా ఉన్నారు. మాట్లాడితే మీ అత్తయ్య నిన్ను నీ భర్తని తన మాటలతో చేష్టలతో అవమానిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది, తను కానీ తల్లి అయితే ఇంకా ఇంకా నిన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది. కాబట్టే పెద్దదాన్ని ఓ మాట చెబుతాను, నువ్వు నీ కడుపు పండించుకో అమ్మా. ఇప్పటికే బాలు చాలా మారాడు. మీకు ఓ బిడ్డ పుడితే బాలు ఇంకా ఇంకా మారుతాడు. అప్పుడు మీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. అర్థమైందా తల్లి అని అనగానే, అర్థమైంది అమ్మమ్మ గారు, అలాగే చేస్తాను. మాకు పాప పుడితే మీ పేరే, అలాగే బాబు పుడితే తాతయ్య గారి పేరే పెట్టుకుంటాము. నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ గారు అని ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక మీనా. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం